అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ గురుగారు. గుడ్ ఈవినింగ్ మహారాణి గారు. సో, మనకి ఇక్కడ ఏంటంటే జనరల్‌గా నేను మన యోగా భారత్ ఫౌండేషన్ తరపున గురువుగారు జనరల్‌గా మనకి చేయించే యోగ సాధన ఎలా ఉంటుంది అనేది చెప్తూ ఉంటాను. ఏ మంత్‌గా మంత్. సో, అదే కోవలోకొస్తే మనకి నేను చెప్పేదేంటంటే, ఇది మనకి రెగ్యులర్‌గా జరిగే యోగా క్లాస్ లాంటిదైతే కాదండి. జస్ట్ వచ్చామా, చేసేసామా, వెళ్ళిపోయామా అన్నట్టుగా కాకుండా, ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ యోగా అండి. సో, స్కూల్ ఆఫ్ యోగా అంటే ఇక్కడ మనకి ప్రాక్టికల్‌గా యోగాసనాలు నేర్పడంతో పాటు, ఆ ఆసనాల వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఆ ఆసనాల వల్ల మనం మనం పొందే లాభం ఏంటి? అలాగే ఎలా చేయాలి? ఎ ఎందుకు చేయాలి? ఏ ఆర్డర్‌లో చేయాలి? ఇట్లాంటివి ప్రతీది థియరిటికల్ పాయింట్ ప్రతీదీ చెప్పడం అనేది జరుగుతుందండి. అట్లానే ఈ యోగ సాధనలో మనకి గురువుగారు చెప్పే యోగ సాధన ఏంటంటే అష్టాంగ యోగ సాధన అండి. అష్టాంగ యోగ సాధన అంటే మనకి మొత్తం 8 అంగాలుంటాయి ఆ యోగాలో. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి అని 8 అంగాలుంటాయండి. ఈ 8 అంగాలు ఏవైతే ఉన్నాయో గురువుగారు మనతోటి ఈ 8 కూడాను మనం ఫాలో అయ్యేట్టు చేసి పూర్తి యోగాలోకి తీసుకెళ్ళడం అనేది జరుగుతుందండి. సో, ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే మనకి ఇది యోగా థెరపీ అండి మెయిన్. రెగ్యులర్‌గా చేసే యోగా కాదు. యోగా థెరపీ. అంటే మనకి కాలు బొటన వేలు దగ్గర నుంచి పైన జుట్టు వెంట్రుక వరకు అంటే ఆఖరికి జుట్టు కూడా ఎలా హెల్తీగా మెయింటైన్ చేయాలి అనే రకానికి సంబంధించిన ఆసనాలతో సహా ప్రతి ఆసనం చేయించడం అనేది జరుగుతుందండి మనకిక్కడ. సో, మనకి బెనిఫిట్స్ ఒక మోకాలు నొప్పికి గానియండి, పాదాల మంటలే గానియండి, అట్లానే నడుము నొప్పి గానియండి, బ్యాక్ పెయిన్ గానియండి, బ్యాక్ పెయిన్‌లో మళ్ళా రకాలున్నాయన్నమాట. సర్వైకల్ స్పాండిలైటిస్ కానియండి, అట్లానే మైగ్రేన్ హెడేక్ కానియండి. సో, ఇట్లా గ్యాస్ట్రిక్ పెయిన్ గానియండి, అలాగే జుట్టు గూడా ఆఖరికి కొంతమంది ఇంకా ఎక్కువ రావాలో, లేదంటే హెల్తీగా ఉండాలి. ఇట్లా వాటికి సంబంధించి గానియండి, అన్ని రకాలు ఈవెన్ కళ్ళకి సంబంధించి, సో, బ్రెయిన్‌కి సంబంధించి ఇలాంటి అన్ని రకాల థెరపిటిక్ యోగా పద్ధతులు గురువుగారు మనకి నేర్పించడం అనేది జరుగుతుంది. సో, మనకి చాలా బెనిఫిట్ అనమాట అండి. రెగ్యులర్‌గా ఏం చేస్తారంటే గురువుగారు మనకి ఏ ఏ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని తీసుకొని 2 డేస్ ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ మీద 2 డేస్ దానికి సంబంధించిన థియరిటికల్ ఫస్ట్ కవర్ చేసేసి, దాని తర్వాత దానికి సంబంధించిన ఆసనాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆసనాలన్నీ మనతో ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుందండి. సో, ఈ ప్రాక్టీస్ అనేది ఏంటంటే ఆ 2 డేస్ మనకి నేర్పించిన తర్వాత అయిపోయింది. నేర్పించేసారు. నాకు తగ్గిపోయింది. తగ్గుముఖం పట్టింది. అంటే టాబ్లెట్ యేసుకున్నాము తగ్గిపోయింది అన్నట్టుగా కాకుండా, మనం గూడా మన వైపు నుంచి ఏం జేయాలంటే, ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఆ రోజు అది నేర్చుకొని నీట్‌గా నోట్స్ ఒకటి మెయింటైన్ చేసుకుంటూ, ఏ ఆసనం నేర్పించారు, ఎలా వేశారు అనేది నోట్స్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే, ఆ నోట్స్ ప్రకారంగా మీరు రోజుకి రెండోసారి గూడా అంటే ఈవినింగ్ గూడా మీరు ప్రాక్టీస్ చేసి డైలీ చేస్తే గనక డెఫినిట్‌గా ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో, ఇట్లా చెప్తే గనక మనకి ఇంతకుముందు చాలా మంది పార్టిసిపెంట్స్ చాలా లాభాలు పొందారండి. ఎస్పెషల్లీ లేడీస్‌కొచ్చేసరికి పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అయితేనేమి, సో, అలాగే జెంట్స్‌కి జెంట్స్ అని గాదు చాలా మందికండి. థైరాయిడ్ ఇష్యూస్. బెస్ట్ ఎగ్జాంపుల్ మా మదర్‌నే తీసుకుంటాను నేను. ఆవిడ 5, 6 మంత్స్ వరకు 125 ఎంజీ థైరాయిడ్ టాబ్లెట్ యేసుకునేది. థైరాక్సిన్. సో, అది స్లోగా ఆవిడ 125 ఎంజీ నుంచి ఇప్పుడు 50 ఎంజీకొచ్చేసారు. సో, ఎంత డోస్ తగ్గించుకున్నారో చూడండి. సో, ఇట్లాగా షుగర్ తగ్గిన వాళ్ళున్నారు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ థైరాయిడ్ అయితేనేమి, షుగర్ అయితేనేమి, పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్ అయితేనేమి, వెరికోస్ వెయిన్స్ అయితేనేమి, ఇట్లా మనం డాక్టర్ల దగ్గరికెళ్ళకుండానే మనకి చాలా లాభాలనేవి వస్తూ ఉంటాయి. సో, ఇక్కడ ఎవరైతే కొత్తగా జాయిన్ అవుదామని వచ్చారో వాళ్ళందరికీ గూడా నా శుభాకాంక్షలండి. ఈ ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలండి. థాంక్ యూ వెరీ మచ్ గురువు గారు. థాంక్ యూ వెరీ మచ్ మహారాణి గారు.